నమస్తే. నా పేరు శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్. ఒకసారి ఊహించండి, మీ కుటుంబంతో తిరుపతికి వచ్చారు, తిరుమల దర్శనం పూర్తయింది, ఇంకా కొన్ని దేవాలయాలు చూడాలి. మీకు మెయిన్ థింగ్ ఏంటంటే తిరుపతి ఈజ్ ఎ టెంపుల్ టౌన్ అండి. ఏ స్ట్రీట్ లో చూసినా ప్రతి 3 వీధులకి 2 వీధులకు ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. సో మీకు మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని. ఇంకా కొన్ని దేవాలయాలు చూడాలి, ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ట్రిప్ చేయాలనుకుంటున్నారు, కానీ ప్రతి అడుగుకి ట్యాక్సీ కోసం వెయిట్ చేయాలా? డ్రైవర్ అవైలబిలిటీ కోసం మీ ప్లాన్స్ మార్చుకోవాలా? అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మీ ప్రయాణం మీ చేతుల్లోనే ఉంది. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ తిరుపతిలో ఉంటాము. మీకోసం బెస్ట్ ఇది అందిస్తున్నామండి. సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ అనే ఆప్షన్ ఇస్తున్నాం. మీ కారు, మీ ప్రయాణం, మీ స్వేచ్ఛ అండి, యువర్ ఫ్రీడమ్ అండి. సెల్ఫ్ డ్రైవ్ అంటే కేవలం కార్ రెంట్ చేసుకోవడమే కాదు, అది మీకు నచ్చిన సమయంలో స్టార్ట్ చేసుకోవడం, సో మీకు నచ్చిన చోట స్టాప్ అవ్వడం, మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా ట్రావెల్ చేయడం, మీకు నచ్చిన రూట్ ఎంచుకోవడం, మధ్యలో టెంపుల్ కనిపిస్తే దర్శనం చేసుకోవడం, మంచి లొకేషన్ కనిపిస్తే ఫోటో దిగడం. అంటే సినిక్ బ్యూటీ అండి. తిరుపతి మొత్తం కొండలు కదా, 7 హిల్స్ కదా, సో టెంపుల్ సిటీ అంటాం. మీకు ఇష్టమైన ఆహ్లాదకరమైన ప్రదేశం కనిపించినప్పుడు, ఫోటో దిగాలనుకున్నప్పుడు దిగచ్చు. ఏ దేవాలయం కనిపించినా మీరు ఆగచ్చు, మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. కాబట్టి టీ కావాలంటే మనం అంటే డ్రైవర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం అతన్ని అడుగుతూ ఉండాలి. మన ఇష్టానికి మనం ఆపుకోవచ్చు. సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మంచి లొకేషన్ కనిపిస్తే ఫోటో దిగుతాం ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తో. లంచ్ కావాలంటే ఆగుతాం. ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి. మీ చాయిస్, మీ ఆప్షన్స్, మీ లిబర్టీ అండ్ మీ ఫ్రీడమ్ కదా. బికాస్ యు ఆర్ ఇన్ యువర్ కంట్రోల్ అండి. అంటే the vehicle is in your control, your plan is in your control, everything is under your control అండి. కాబట్టి టయోటా రూమియన్ 7-సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ గురించి ఈరోజు మాట్లాడతానండి. మీ ఫ్యామిలీ పెద్దదా, పేరెంట్స్, చిల్డ్రన్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి, రిలేటివ్స్ అందరూ కలిసి ప్రయాణిస్తున్నారా? అయితే మా టయోటా రూమియన్ 7-సీటర్ సిఎన్జి అండి, మాది పెట్రోల్ అండ్ సిఎన్జి వెహికల్. ఎక్సలెంట్ ఫ్యామిలీ ట్రావెల్ ఆప్షన్ అండి, ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. ఇది ఎస్యూవి కాదు, ఇది ఒక స్పేషియస్ 7-సీటర్ ఫ్యామిలీ ఎంవిపి అండి, మల్టీపర్పస్ వెహికల్ అంటాం ఎంపీవీ అంటే. ఫ్యామిలీ ట్రిప్స్ కోసం ప్రాక్టికల్ గా ఉండే వెహికల్ అండి. క్యారేజ్ ఉంది, మాది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అండి. సో మీరు తిరుపతి నుంచి అదర్ స్టేట్స్ వెళ్ళాలన్నా కూడా మీకు పర్మిట్ ఉందండి, మీకు ఇబ్బంది ఏం లేదు. స్టేట్ పర్మిట్ ఒకటి మీరు ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యామిలీ ట్రిప్స్ కోసం ప్రాక్టికల్ గా ఉండే వెహికల్, లాంగ్ జర్నీస్ కోసం కంఫర్టబుల్ ఆప్షన్ అండ్ సేఫ్ ఆప్షన్. అందరూ కలిసి ఒకే కారులో ప్రయాణించే అవకాశం, లగేజ్ కి అవసరమైన స్పేస్ ఉంది. మీ టాప్ లో లగేజ్ అనేది టై చేసుకోవచ్చు అండి, పైన క్యారేజ్ ఉంటుంది కాబట్టి. సో మరియు సిఎన్జి వల్ల ఎకానమీని కూడా దృష్టిలో పెట్టుకునే వారికి ప్రాక్టికల్ చాయిస్. మనకు 25-26 రేంజ్ ఇస్తుందండి మాది మైలేజ్ పర్ కేజీ సిఎన్జికి. సో బయట వెహికల్స్ 20, 19, 21 అలా ఇస్తాయి, బట్ మా వెహికల్ అనేది 25 గ్యారంటీ ఇస్తుందండి. అంటే నేను చెప్తున్నాను, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రైడ్ అండి. అంటే మీ డ్రైవింగ్ మీద కూడా ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. ఫార్ నౌ రీసెంట్ గా ఇచ్చిన కస్టమర్ క్లయింట్ చెప్పిన ఇదండి మాకు ఫీడ్బ్యాక్, అది 25 ఇస్తుంది సార్, చాలా హ్యాపీగా అనిపించింది, థ్యాంక్ యూ అని చెప్పారు. సో తిరుమల పిలిగ్రిమేజ్ స్పెషల్ అండి. తిరుపతి అంటే కేవలం ఒక సిటీ కాదు, ఇది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. మీరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి మరిన్ని పవిత్ర ప్రదేశాలను కూడా చూడాలని అనుకోవచ్చు. తిరుచానూరు, కపిల తీర్థం, గోవిందరాజస్వామి టెంపుల్, అలిపిరి, కాణిపాకం. మీరు తిరుపతి నుంచి ఏ టెంపుల్ కైనా వెళ్ళొచ్చండి. కాంచీపురం, తిరువణామలై, తిరుత్తని ఇవన్నీ నియర్ బై అండి మీకు. శ్రీకాళహస్తి, కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం
ఇలాగా. కానీ ఎంత దూరమైనా కూడా రీసెంట్ గా ఒక క్లయింట్ అంటే 7 days తీసుకున్నారండి, 6 days. సో తను రామేశ్వరం వరకు కూడా వెళ్ళొచ్చారండి. ఆ నియర్ బై టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళారు. సో లేదా మీకు నచ్చిన ఇతర పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్ యువర్ ఓన్ అండి, తిరుపతి నుంచి ఇస్తాము. అండ్ రౌండ్ ట్రిప్ ఇక్కడే సబ్మిట్ చేయాల్సి వస్తుంది కార్ అనేది. సెల్ఫ్ డ్రైవ్ కార్ ఉంటే మీ ఫ్యామిలీ ట్రావెల్ ప్లాన్ మీ చేతుల్లోనే ఉంటుంది. నో అన్నెసరీ వెయిటింగ్ అండి, దేనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వస్తామా, క్లీన్ గా ఉన్న కార్ ని చెక్ చేసుకుంటామా, మనం తీసుకుంటామా. సో ది బెస్ట్ గా ఉంటుందండి ఆప్షన్ అనేది. నో అన్నెసరీ వెయిటింగ్, నో డ్రైవర్ కోఆర్డినేషన్ ఇస్తారా, డ్రైవర్ మనతో ఎలా ఉంటారు, ప్రైవసీ ఉండదు కదా, ఇలా ఏం ఉండదండి. మీ ప్రైవసీ మీద ఉంటది. సో నో చేంజింగ్ యువర్ ప్లాన్స్ ఫర్ సమ్వన్ ఎల్స్ అండి. మీ ప్లాన్స్ ఇంకొకరి కోసం మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు నచ్చినట్టు మీ ఫ్యామిలీతో మీ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ట్రావెల్ మేడ్ బెటర్ అండి. ఒకసారి ఆలోచించండి, మీతో మీ పేరెంట్స్ ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, లగేజ్ ఉంది, ఒకే ఫ్యామిలీగా ట్రావెల్ చేయాలి. అలాంటి సమయంలో ప్రతి లొకేషన్ కి ట్యాక్సీ మార్చడం ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. అంటే ప్రతి చోట ర్యాపిడో బుక్ చేసుకోవడం, ఓలా బుక్ చేసుకోవడం, లేకపోతే ఇంకోటి బుక్ చేసుకోవడం, దీనికన్నా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. సో మీకు అలాంటి కష్టాలు అనేది ఉండదు, హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది. అందుకే ఒక స్పేషియస్ 7-seater సెల్ఫ్ డ్రైవ్ కార్ మీ జర్నీ మరింత కన్వీనియంట్ గా మార్చుతుందండి. మీకు ప్రైవసీ ఉంటుంది, మీ ఫ్యామిలీకి కంఫర్ట్ ఉంటుంది, మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లగేజ్ క్యారియర్లు లగేజ్ పెట్టుకోవచ్చు, పైన టైప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ జర్నీ మీద కంట్రోల్ మీకే ఉంటుందండి, మీ ఫ్యామిలీకి మీకే ఉంటుంది. తర్వాత అవుట్ స్టేషన్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటే, తిరుపతి నుంచి బయటకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, చెన్నై, బెంగళూరు, పాండిచేరి, మదురై, రామేశ్వరం, ఇలా మన సౌత్ ఇండియా అవ్వచ్చు, నార్త్ ఇండియా అవ్వచ్చు, షిర్డీ అవ్వచ్చు, పూరి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి, మీ కంఫర్ట్ అండి తిరుపతి నుంచి. సో తిరువన్నామలై, గోల్డెన్ టెంపుల్, శ్రీపురం, వేలూరు, ఇలా లేదా మీకు నచ్చిన ఇతర డెస్టినేషన్స్ ఏవైనా కావచ్చు. ఆధ్యాత్మికమే కాకుండా మీకు సినిక్ బ్యూటీస్, ఊటీ, కొడైకెనాల్, ఇలా ఏ వెళ్ళాలనుకున్నా, కోయంబత్తూర్, ఇట్లా ఏది వెళ్ళాలనుకున్నా కూడా మా వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. బట్ ఎస్పెషల్లీ ఫర్ టెంపుల్ రిలేటెడ్ అయితే చాలా బాగుంటుందని మా ఒపీనియన్ అండి, మేము ఇస్తున్నాం. సో వీ ప్రిఫర్ ఫర్ దట్ క్లయింట్స్ ఓన్లీ ఫర్ నౌ. నేను ఎవరికైనా కూడా ఇస్తానండి, మంచిగా మేనేజ్ చేసుకుంటే. ఆల్కహాల్ డ్రింక్ చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు అండి, వేరే ఇతర ఇవి కూడా చేయకూడదు. ఐ హోప్ యు అండర్స్టాండ్ దట్. మీ కారు మీ చేతిలో ఉన్నట్టు మీరే ఫీల్ అవ్వాలండి. సో మీ ట్రిప్ ఎంత లాంగ్ అయినా మీ జర్నీని ముందుగానే ప్లాన్ చేసుకోండి. వెహికల్ అవైలబిలిటీ, రెంటల్ పీరియడ్, పర్మిటెడ్ యూసేజ్, కిలోమీటర్ లిమిట్స్ మరియు అప్లికబుల్ కండిషన్స్ ముందుగానే తెలుసుకోండి. అన్ని క్లియర్ గా ఉంటే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ గా ఉంటుందండి. సెల్ఫ్ డ్రైవ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీడమ్ అండి. ఒక ట్యాక్సీలో మీరు ప్యాసింజర్, కానీ సెల్ఫ్ డ్రైవ్ లో మీరు ఓనర్ కమ్ డ్రైవర్ అండి. సో మీరే డ్రైవర్. మీకు నచ్చిన మ్యూజిక్, మీకు నచ్చిన రూట్, మీకు నచ్చిన బ్రేక్, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ మనం బ్రేక్స్ తీసుకోవచ్చు కదా. సో మీ ఫ్యామిలీతో మీ కన్వర్సేషన్స్, ఆగి ఆగి వెళ్ళొచ్చు, బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. సో మీ మెమరీస్, మీ ఫోటోగ్రాఫ్స్, మీ మూమెంట్స్ రోడ్డు మీద ప్రతి కిలోమీటర్ ఒక మెమరీగా మారొచ్చండి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్తాం, వెళ్లే దారిలో టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ దగ్గర మనకు నచ్చింది, మనం దిగి మొక్కొని మళ్ళీ కావాలంటే కూడా మనం అక్కడ ఏదైనా నియర్ బై భోజనాలు, లేకపోతే టిఫిన్, డిన్నర్ ఏదైనా చేసి మళ్ళీ బయలుదేరేస్తాం. సో ఇలాగా మీ కంఫర్ట్ అండి. ఇప్పుడు లేట్ నైట్ అయిపోయింది, నియర్ బై ఒక రూమ్ తీసుకుంటాం, హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఎర్లీగాను మీ కన్వీనియంట్ టైంలో మీరు మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇలా ఉంటుంది సెల్ఫ్ డ్రైవ్ అనేది. సో ఒక రోడ్డు మీద ప్రతి కిలోమీటర్ ఒక మెమరీగా మారవచ్చు. అందుకే డోంట్ జస్ట్ ట్రావెల్, ఎక్స్పీరియన్స్ ద జర్నీ అంటాం మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ తో. అవర్ ప్రామిస్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అండి. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్ద కస్టమర్స్ కి క్లారిటీ చాలా ముఖ్యం. బుకింగ్ చేసే ముందు మీరు రెంటల్ ఛార్జెస్ ఏంటి, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత, కిలోమీటర్ లిమిట్ ఉందా, ఫ్యూయల్ పాలసీ ఏంటి, రిటర్న్ టైం ఏంటి, లేట్ రిటర్న్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి, డ్యామేజ్ పాలసీ ఏంటి, క్లీనింగ్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయా, చలాన్స్
అంటే ఏంటి, ట్రాఫిక్ చలాన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, అన్ని స్పష్టంగా తెలుసుకోండి. వైల్ టేకింగ్ ద కార్ మీరు అన్ని తెలుసుకోవడం చాలా మంచిదండి. సో తెలియకుండా ఏదో ఇస్తున్నారు కదా అని సెల్ఫ్ డ్రైవ్ ఎంఓయు సైన్ చేసి, అగ్రిమెంట్ సైన్ చేసి తీసేసుకోవడం కాదు. ఇవన్నీ కూడా మేము మీ దగ్గర చెక్ చేసుకోవాలా, మీరు మా అంటే సెల్ఫ్ డ్రైవ్ ఇస్తున్న వాళ్ళ దగ్గర చెక్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ అండి. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకుంటే మీరు హ్యాజిల్ ఫ్రీగా, హ్యాపీగా, సంతోషంగా ఒక ఫ్రీడమ్ అనేది ఉంటది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. అండ్ మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండదు, క్లమ్సీనెస్ అనేది ఉండదు. ఓకే, అన్ని స్పష్టంగా తెలుసుకోండి. వెహికల్ తీసుకునే ముందు వెహికల్ కండిషన్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ద్వారా డాక్యుమెంటరీ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. రెంటల్ అగ్రిమెంట్ ని పూర్తిగా చదివి అంగీకరించిన తర్వాతే వెహికల్ తీసుకోండి. క్లియర్ టర్మ్స్ క్రియేట్ ఎ బెటర్ రెంటల్ ఎక్స్పీరియన్స్ అండి. డ్రైవ్ సేఫ్ ఆల్వేస్, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సెల్ఫ్ డ్రైవ్ అంటే ఫ్రీడమ్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించండి, స్పీడ్ లిమిట్స్ పాటించండి, ఓవర్ స్పీడింగ్ వద్దు, ఓవర్ టేకింగ్ వద్దు, సీట్ బెల్ట్స్ ధరించండి. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు. డు నాట్ యూజ్ యువర్ మొబైల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్. ఫ్యాటిక్ గా ఉన్నప్పుడు డ్రైవ్ చేయవద్దు. మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అలసటగా ఉంది, రెస్ట్ తీసుకోండి. నిద్ర వస్తుంది, ఆ నిద్రలో డ్రైవ్ చేయకండి, చాలా డేంజర్ కదా. మీ ఫ్యామిలీని, మీరు మీ ఫ్రెండ్స్ ని డేంజర్ లో వేసినట్టే మీరు. సో యాక్సిడెంట్ అయితే చిన్న సెకండ్ చాలండి ఏదైనా కూడా. కాబట్టి చాలా జాగ్రత్త. మీ నెవర్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండి. అస్సలు ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించాలి. మా కోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం, మీకోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాను. సో మీ డెస్టినేషన్ కంటే మీ లైఫ్ చాలా వాల్యుబుల్. నాకైనా, మీ పేరెంట్స్ కైనా మీ లైఫ్ అనేది చాలా, మీకోసం మీరు బతకండి. మీరు తీసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్, పారామీటర్స్ అన్ని మీరు క్రైటీరియా పక్కాగా ఉంటేనే సెల్ఫ్ డ్రైవ్ తీసుకోండి. వెల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్, ఎస్, సెల్ఫ్ డ్రైవ్ ఇస్ వెరీ బెస్ట్ ఆప్షన్ అండి. తర్వాత అందుకే డ్రైవ్ సేఫ్, డ్రైవ్ రెస్పాన్సిబుల్, రీచ్ సేఫ్ అండి టు యువర్ డెస్టినేషన్. వై శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఇక్కడ తెలుసుకుందాం. మేము కేవలం కార్ ఇవ్వాలని కోరుకోవడం లేదండి, గుర్తుపెట్టుకోవాలా మీరు. మీకు ఒక మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ ఎంక్వైరీ నుంచి బుకింగ్ వరకు, వెహికల్ హ్యాండ్ ఓవర్ నుంచి రిటర్న్ వరకు క్లియర్ కమ్యూనికేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ట్రాన్స్పరెంట్ రెంటల్ కండిషన్స్, కస్టమర్ కన్వీనియన్స్, ఇవే మా లక్ష్యం అండి. సో నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్ అనేది మాకు ముఖ్యం. మీరు బాగుంటే మళ్ళీ ఇంకో 4 సార్లు వస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మంచిగా డ్రైవ్ చేసుకోండి, మా కార్ ని యూజ్ చేసుకోండి, రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేయండి, మీ సొంత కార్ లాగా చూసుకోండి. ఓకే, అప్పుడు మీకు అన్ని మంచిగా జరుగుతుంది. మీరు మంచిగా రీచ్ అవుతారు మీరు అనుకున్న డెస్టినేషన్. మీరు 10 మందికి చెప్తేనే అండి మాకు సపోర్ట్ చేయాలి కదా, మీరు సేఫ్గా ఉండాలి కదా మీ ఫ్యామిలీ కోసం. థ్యాంక్ యూ అండి. సో మీరు తిరుపతికి వచ్చిన డివోటీ అయినా, ఫ్యామిలీ ట్రావెలర్ అయినా, టూరిస్టర్ అయినా, అంటే టూరిస్ట్ అయినా, సో టూరిజం రిలేటెడ్ పర్సన్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ పర్సన్ అయినా, అవుట్ స్టేషన్ ట్రావెలర్ అయినా, వ్లాగ్స్ చేసే వాళ్ళైనా, మీ జర్నీ కంఫర్టబుల్ గా ఉండాలనేది మా ప్రయత్నం, మా ఆశ. సో నౌ ఇమాజిన్ యువర్ నెక్స్ట్ ట్రిప్ అండి. ఉదయం మీ ఫ్యామిలీ రెడీ, లగేజ్ కార్ లో ఉంది, మీ ఫేవరెట్ మ్యూజిక్ ప్లే అవుతోంది, పేరెంట్స్ కంఫర్టబుల్ గా కూర్చున్నారు, కిడ్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారు, గూగుల్ మ్యాప్స్ రూట్ చూపిస్తోంది, మీరు స్టీరింగ్ మీద చేతులు పెట్టారు, ఇంజిన్ స్టార్ట్ అయింది, అండ్ యువర్ జర్నీ బిగిన్స్. ఎక్కడికి వెళ్ళాలో మీరు నిర్ణయిస్తారు, ఎప్పుడు ఆగాలో మీరు నిర్ణయిస్తారు, ఎప్పుడు తిరిగి రావాలో మీరు నిర్ణయిస్తారు. అదే సెల్ఫ్ డ్రైవ్ ఫ్రీడమ్ అండి. సో ఎక్కడికి వెళ్ళాలో మీరే నిర్ణయిస్తున్నారు, ఎక్కడ ఆగాలో మీరే నిర్ణయిస్తున్నారు, ఎప్పుడు తిరిగి రావాలో మీరే నిర్ణయిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకోవాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఏ టెంపుల్ కి వెళ్ళాలి, ఏ ఫంక్షన్ కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడ సినిక్ బ్యూటీ చూడాలి, ఈ హిల్స్ చూడాలి, టెంపుల్స్ చూడాలి, ఎక్కడ ఏది కావాలన్నా మీ చేతిలోనే ఉందండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్.
కదా, ఫ్రీడమ్ అనేది ఉంది కదా. సో సెల్ఫ్ డ్రైవ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీడమ్ అండి. తిరుపతి నుంచి మీ నెక్స్ట్ జర్నీ దర్శనం కోసం కావచ్చు, ఫ్యామిలీ వెకేషన్ కోసం కావచ్చు, టెంపుల్ టూర్ కోసం కావచ్చు, నెంబర్ ఆఫ్ టెంపుల్స్ తిరగాలనుకుంటున్నారు, ఎస్ అది కావచ్చు, ఫ్రెండ్స్ ట్రిప్ కోసం కావచ్చు. మీ జర్నీ స్పెషల్గా ఉండాలి కదా, అందుకే శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఇన్ తిరుపతి అండి. మీ భక్తి, మీ ప్రయాణం, మీ డ్రైవ్, అంటే మీ ఫ్రీడమ్ మీ చేతిలోనే. బుక్ యువర్ సెల్ఫ్ డ్రైవ్ కార్ టుడే అండి. 1 వీక్ ముందుగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు టయోటా రూమియన్ 7 సీటర్ సిఎన్జి కావాలా, లేదా అవైలబుల్ వెహికల్స్ గురించి తెలుసుకోవాలా? మీ ట్రావెల్ డేట్ చెప్పండి, మీ డెస్టినేషన్ చెప్పండి, ఎన్ని రోజులు కావాలో చెప్పండి. మేము అవైలబుల్ ఆప్షన్స్ మరియు అప్లికబుల్ రెంటల్ టర్మ్స్ గురించి వివరాలు అందిస్తాము. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ తిరుపతి. మా కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి 8897633354. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అండ్ రెంటల్ కార్స్ కూడా ఉన్నాయండి విత్ డ్రైవర్స్. సో యువర్ డివోషన్, యువర్ జర్నీ, యువర్ డ్రైవ్. డ్రైవ్ సేఫ్, travel free, make memories. So Sri Manjula Tours and Travels, again I am telling the WhatsApp number and 8897633354. Thank you. Jai Hind, Jai Bharat, Govinda, Govinda, Govinda.